హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం స్క్వేర్ రూట్స్కి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. 10, 0, 24 అని చెప్పాను, 2 పార్ట్స్ చేయండి. చివరి 4 ఇక్కడ ఉంటుందండి. 2 వచ్చినా 4 వస్తుంది, 8 వచ్చినా 4 వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ యొక్క 1's ప్లేస్లో 2 కానీ 8 కానీ ఉంటుంది. మరి 10 ఉంది, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఎక్కువైపోయింది, ఎక్కువ మనకు వద్దు. అంటే ఆన్సర్ 32 కానీ 38 కానీ అవుతుందండి. మరి 32 38 ఎలా? 35 చెక్ చేయండి. 35 మనకి ఈజీగా తెలుసు. ఇలా ఉన్నప్పుడు 3 దాని తర్వాత నెంబర్ 3, 4, 12, 5, 5, 25. 1225 కంటే ఈ నెంబర్ చిన్నది కాబట్టి ఇక్కడ చిన్నదాన్ని ఆన్సర్ తీసుకుంటాం. ఆన్సర్ 32. సరే, ఇలాంటిది ఇంకో నెంబర్ చూద్దాం. దీనికి వర్గమూలం కట్టినప్పుడు సేమ్ ఇక్కడ ఎన్ని ఉన్నా కానీ మనకు రెండాట్లకి కట్ చేసుకోండి. 36, 6 ఉంది. 6 ఉంటే 4 కానీ 6 కానీ ఆన్సర్. సరే, ఇక్కడ 243 ఉంది. మీరు స్క్వేర్ చెక్ చేసుకోండి. 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256. ఇది ఎక్కువైపోయింది, ఇది వద్దు కాబట్టి 15 తీసుకోవాలి. 15 తీసుకున్నాను అంటే 154 కానీ 156 కానీ ఆన్సర్ అండి. ఈ రెండిట్లో ఉంది. మరి ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? 155ని చూడండి. 5 5s ఉంటే 25, ఇది ఈజీ చెప్పేసుకున్నాం. 15ని దాని తర్వాత నెంబర్తో 15 16లు చూడండి. 15 225, ఇంకో 15 కలిపితే 240 వస్తుంది. 24025. దీనికంటే ఇది పెద్దదండి. దీనికంటే ఇది పెద్దది కాబట్టి పెద్ద నెంబరు అంటే 155 కంటే పెద్ద నెంబర్ ఇది. కాబట్టి మనం ఆన్సర్ 156ని ఆన్సర్గా తీసుకుంటాం.